గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం డిసి జనరేటర్స్ అనే టాపిక్స్ అది థియరిటికల్గా చెప్పుకొని దాని తర్వాత దానికి సంబంధించిన బిట్స్ అనేవి చూస్తూ వచ్చాం. అయితే నెక్స్ట్ క్లాస్ వచ్చేసి ఈరోజు క్లాస్ ఏంటి అంటే డిసి మోటార్స్ అంటున్నాం. ఏంటది? డిసి మోటార్స్ అంటున్నాం. సో ఇక్కడ డిసి మోటార్స్, మోటార్ అంటే ఏంటి అంటే ఇది ఒక ఎలక్ట్రికల్ మెషిన్. ఇది ఒక ఎలక్ట్రికల్ అంటే విద్యుత్ శక్తితో పనిచేసే ఒక యంత్రం. ఇది ఏం చేసిద్ది అంటే అది ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీగా మారుస్తుంది అని చెప్తాం. జనరేటర్ ఏం చెప్పుకున్నాం, అది మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తుంది అని చెప్పుకున్నాం కదా. సేమ్ దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ మనకి ఏంటి అంటే మోటార్. మోటార్ ఏం చేసిద్ది అంటే అది ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసిద్ది అని చెప్తున్నాం. సో కాబట్టి ఇక్కడ డీసీ మోటార్ అంటే ఏంటి అంటే డీసీ ఎలక్ట్రికల్ సప్లైని అంటే డైరెక్ట్ కరెంట్ అంటే ఆ ఎలక్ట్రికల్ సప్లైని మనకి ఏం చేస్తుంది అంటే మెకానికల్ ఎనర్జీగా మారుస్తుంది. సో ఈ రోజు మన టాపిక్ ఏంటి అంటే డీసీ మోటార్స్. డీసీ మోటార్ అంటే ఏంటి? అది ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మారుస్తుంది. ఆ మార్చే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏంటిది అంటే డైరెక్ట్ కరెంట్ అంటే డీసీ అని చెప్తాం. సో ఈ రోజు దాని క్లాస్ యొక్క అంటే టైటిల్ యొక్క మీనింగ్ చూసాం. నెక్స్ట్ ఏంటి అంటే దాంట్లో మనం ఈ రోజు ఏమేమి చూస్తామో చూద్దాం. సో ఫస్ట్ ఏంటి అంటే ఇంట్రడక్షన్ అంటే డీసీ మోటార్ యొక్క ఇంట్రడక్షన్ అనేది చూస్తాము. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డీసీ మోటార్ అంటాం. అంటే డీసీ మోటార్ యొక్క కన్స్ట్రక్షన్ అది ఎట్లా తయారు చేస్తారు అనేది చూస్తాము. నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ డీసీ మోటార్. డీసీ మోటార్ అనేది ఏ వర్కింగ్ ప్రిన్సిపల్ ఏ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుందో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి టార్క్ ప్రొడక్షన్ ఆఫ్ డీసీ మోటార్ అంటే అసలు టార్క్ అనేది ఒకటి ప్రొడ్యూస్ అయ్యింది డీసీ మోటార్లో అని చెప్తాం. అది ఎట్లా ప్రొడ్యూస్ అయ్యింది, అసలు టార్క్ అంటే ఏంటి, అది ఎట్లా ప్రొడ్యూస్ అయ్యింది అనేది చూద్దాం ఈరోజు ఇక్కడ వరకు చూద్దాం. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏమంటున్నాడు, డీసీ మోటార్ అంటే ఏంటి? డీసీ మోటార్ అంటే ఏం చెప్పుకున్నాం, ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసిద్ది. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే మనం దీనికి ఏమి ఇవ్వాలా, ఎలక్ట్రికల్ సప్లై ఇవ్వాలి. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనం ఒక ఫ్యాన్ ఉంది, అది నథింగ్ బట్ అది ఒక మోటార్. అదేం చేస్తుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ తీసుకొని మెకానికల్గా మారుస్తుంది. ఒక ఏసీ ఉంది, సప్లై తీసుకొని మనకి కూలింగ్ అనేది ఇస్తుంది. లేదా ఒక ఫ్రిడ్జ్ ఉంది, సప్లై తీసుకొని కూలింగ్గా పనిచేస్తుంది. లేదా ఒక రోబోట్ ఉంది, లేదా ఏదైనా చిన్న చిన్న మనకి అదేంటి సప్లై మీద బ్యాటరీ మీద పనిచేసే ఎక్విప్మెంట్స్ ఉంటాయి. అవన్నీ ఏం తీసుకుంటాయి, సప్లై తీసుకొని దాన్ని మెకానికల్ ఎనర్జీగా మారుస్తుంది. సో ఫస్ట్ వన్ ఇంట్రడక్షన్ ఏంటి అంటే డీసీ మోటార్. డీసీ మోటార్ అంటే ఏంటి అంటే ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీగా మారుస్తుంది. ఏ ఎలక్ట్రికల్ ఎనర్జీ తీసుకుంటుంది అంటే డీసీ సప్లై తీసుకుంటుంది అన్నమాట. సో ఇంట్రడక్షన్ ఏంటి. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డీసీ మోటార్ అన్నమాట. డీసీ మోటార్ ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తారు, ఏమేమి పార్ట్స్ ఉంటాయో చెప్తారు. ఎగ్జాక్ట్ సేమ్ డీసీ జనరేటర్లో ఏ పార్ట్స్ అయితే ఉన్నాయో సేమ్ అదే పార్ట్స్ మనకి డీసీ మోటార్లో ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆఫ్ డీసీ మోటార్ అనేది ఫిగర్ తీసుకున్నాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది ఈ పార్ట్ ఏమంటున్నాడు, యోక్ అంటున్నాడు. ఏమంటున్నాడు, యోక్ అంటున్నాడు. యోక్ అంటే ఏం చెప్పాను, అది మెకానికల్ ప్రొటెక్షన్ అవుటర్ ఫ్రేమ్గా తీసుకుంటాం. దాన్ని దేనికి ఉపయోగిస్తామంటే మెకానికల్ ప్రొటెక్షన్ కోసం ఉపయోగిస్తామని చెప్పాను. సో అది మ్యాగ్నెటిక్ పార్ట్ని అదేంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పారు. సో ఈ అవుటర్లో ఉండే పార్ట్ ఏంటి అంటే యోక్. ఇది కూడా యోక్ యొక్క ఫ్రేమ్ అని చెప్పారు. సో ఈ పార్ట్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇదేమంటున్నాడు పోల్ అంటున్నాడు. డీసీ జనరేటర్ చెప్పుకున్నాం మనం ఏమేమి ఉండాలమ్మా ఏంటి. డీసీ జనరేటర్లో మెయిన్ పార్ట్స్ ఏమి ఉంటాయని చెప్పాను, ఆర్మేచర్ ఉంటుంది, ఫీల్డ్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది అని చెప్పాను. సో ఇక్కడ కూడా సేమ్ పార్ట్స్ ఉంటాయి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది అంటే మ్యాగ్నెట్ ఉంది అనే కదా అర్థం. సో మ్యాగ్నెట్కి ఏమేమి ఉంటాయి, ఒక మ్యాగ్నెట్ తీసుకుంటే ఏమేమి పోల్స్ ఉంటాయని చెప్పాను, నార్త్ పోల్ సౌత్ పోల్. సో నార్త్ పోల్ సౌత్ పోల్, నార్త్ పోల్ సౌత్ పోల్, ఇవన్నీ పోల్స్ అన్నమాట. ఒక మ్యాగ్నెట్కి వచ్చి 2 పోల్స్ ఉంటాయి. ఇక్కడ ఎన్ని పోల్స్ ఉన్నాయి, 4 పోల్స్ ఉన్నాయి. 4 పోల్స్ తీసుకున్నానంటే ఎన్ని మ్యాగ్నెట్స్ తీసుకున్నాను అర్థం, 2 మ్యాగ్నెట్స్ తీసుకున్నాను అర్థం. సో కాబట్టి మనకి ఇవన్నీ కూడా పోల్స్ అన్నమాట.
పోల్ మనకి రెండు భాగాలుగా విభజిస్తాం అన్నమాట. ఏంటి అంటే ఇదేమో పోల్ కోర్ అంటాము, ఇదేమో పోల్ షూ అంటాం. ఇదేమంటాము పోల్ కోర్ అంటాము, ఇదేమంటారు అంటే పోల్ షూ అంటాం. పోల్ కోర్ ఏం చేసిద్ది అంటే దానికి ఫీల్డ్ వైండింగ్ ని చేస్తాం. ఇక్కడ ఏ వైండింగ్? ఫీల్డ్ వైండింగ్ ని చేస్తాం. ఫీల్డ్ వైండింగ్ ఎందుకు చేయాలని చెప్పాను? మనం తీసుకునే మ్యాగ్నెట్స్ ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ అని చెప్పాను. అవి ఎలక్ట్రికల్ సప్లై ఉన్నప్పుడు మాత్రమే మనకి మ్యాగ్నెట్ లో వర్క్ చేస్తాయని చెప్పారు. సో సప్లై ఇవ్వాలి అంటే వైండింగ్ చేయాలి కదా. సో కాబట్టి మనకి ఈ పోల్ కోర్ ఏం చేసిద్ది అంటే ఫీల్డ్ వైండింగ్ ని క్యారీ చేసింది. నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి పోల్ షూ. ఈ పోల్ షూ ఏం చేసింది అంటే ఇక్కడ వైండింగ్ చేసినప్పుడు దీని మ్యాగ్నెట్ లా పనిచేసింది కదా, ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ని ఇక్కడ యూనిఫామ్ గా ట్రాన్స్ఫర్ చేసింది. ఈ గ్యాప్ లో ఎయిర్ గ్యాప్ లో యూనిఫామ్ గా ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ని మనకి పంపిస్తుంది అన్నమాట. సో ఈ నెక్స్ట్ ఈ పార్ట్ కూడా అయిపోయింది. అంటే ఈ పార్ట్ అయిపోయినట్టు ఇది అయిపోయింది. నెక్స్ట్ లోపల పార్ట్ చూద్దాం. నెక్స్ట్ దీని పేరు ఏంటి అంటే ఆర్మేచర్ అంటున్నాం. ఏమంటున్నాము? ఆర్మేచర్ అంటున్నాం. DC జనరేటర్ డిస్కస్ చేసుకున్నాం కదా, ఆర్మేచర్ తీసుకుంటాం ఉంది. ఆర్మేచర్ నథింగ్ బట్ కండక్టర్ తీసుకుంటాం అని చెప్పారు. కండక్టర్ అంటే ఏంటి? కరెంటుని అదేంటి ఏదైతే ప్రవాహింప చేసుకుంటుందో దాన్ని ఏమంటాం చెప్ప కండక్టర్. కండక్టర్ నథింగ్ బట్ ఇక్కడ మనకి ఏంటి అంటే ఆర్మేచర్ అంటున్నాం. సో ఈ ఆర్మేచర్ ని ఎట్లా తీసుకుంటాం అని చెప్పాను? ఆర్మేచర్ వైండింగ్ గా తీసుకుంటాము అని చెప్పారు. సో ఇది ఆర్మేచర్. ఈ స్లాట్స్ గా తీసుకుంటాం ఎడ్డీ కరెంట్ లాసెస్ ని తగ్గించడానికి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో కాబట్టి బ్రీఫ్ గా వెళ్ళిపోతున్నాం. సో ఇదేంటి? ఆర్మేచర్. దీనికి ఆర్మేచర్ వైండింగ్ అంటాం. నెక్స్ట్ ఇది కమ్యూటేటర్ అంటాం. కమ్యూటేటర్ ఏం చేసింది అని చెప్పాను? ఆ లోపల ప్రొడ్యూస్ అయిన DC జనరేటర్ ఏం చెప్పాను? లోపల ప్రొడ్యూస్ అయిన AC సప్లైని DCగా మారుస్తుంది అని చెప్పాను కదా. సో సేమ్ పర్పస్ ఇక్కడ కూడా ఉపయోగిస్తారు. మనం ఇచ్చిన DC సప్లైని అది ఆల్టర్నేటింగ్ గా చేసి మనకి లోపల మెకానికల్ ఫోర్స్ అనేది ఉత్పత్తి అవడానికి ఉపయోగపడింది. నెక్స్ట్ ఈ బ్రష్ ఏం చేసింది అని చెప్పాను? మనం కరెంట్ ని కలెక్ట్ చేసుకోవడానికేమో DC జనరేటర్ లో ఉపయోగిస్తాము, ఇక్కడేమో సప్లై ఇవ్వడానికి మనం బ్రష్ అనేది ఉపయోగిస్తాం. సో టోటల్ గా ఇది వచ్చేసి ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ DC మోటార్. సేమ్ ఎగ్జాక్ట్ గా DC జనరేటర్ కి ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో దానికి DC మోటార్ కూడా సేమ్ ఉంటుంది. కాకపోతే దాని యొక్క అవుట్పుట్ దీని ఇన్పుట్ అయితే, దీని యొక్క ఇన్పుట్ దాని అవుట్పుట్ అయితే సేమ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్. కాబట్టి నెక్స్ట్ మనం ఏం చూసామంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ DC మోటార్ అనేది చూసాం. ఇంట్రడక్షన్ లో ఏం చేసాం? DC మోటార్ ఏం చేసిద్ది అని చేసాం. DC మోటార్ ఏం చేసిద్ది అని చెప్పాను? అది ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ చేసింది అని చెప్పాం. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఏమేమి పార్ట్స్ ఉంటాయి అని చెప్పాను. యోక్ మెకానికల్ ప్రొటెక్షన్ ఉపయోగిస్తారు. నెక్స్ట్ పోల్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. నెక్స్ట్ ఆర్మేచర్ ఉంటుంది, కమ్యూటేటర్ ఉంటుంది, బ్రష్ ఉంటుంది అని చెప్పాను. నెక్స్ట్ వచ్చేసరికి వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ DC మోటార్ అని చెప్తున్నాం. అయితే నెక్స్ట్ టాపిక్ ఏమిటంటున్నాము? వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ DC మోటార్ అంటున్నాం. సో ఈ DC మోటార్ ఎట్లా పనిచేసిద్ది అని అంటున్నాం. ఈ DC మోటార్ ఎట్లా పనిచేసిద్ది అంటే ఒక అదేంటి ఫారడేస్ లా మీద ఆధారపడి పనిచేసిద్ది. ఆ ఫారడే లా మనకి ఏం చెప్తుందో చూద్దాం. అయితే DC మోటార్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి అంటే whenever a current carrying conductor is placed in magnetic field, it experiences force on it. ఏం చెప్తున్నాము మనం? వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ DC మోటార్ ఏం చెప్తున్నామంటే whenever a current carrying conductor is placed in a magnetic field, it experiences force on it అని చెప్తున్నాం. అంటే దీని అర్థం ఏంటి అంటే whenever అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే. ఏ కరెంట్ క్యారీయింగ్ అంటున్నాం. కరెంట్ క్యారీయింగ్ అంటే ఏంటి? కరెంట్ ని తనకుండా ప్రవహిస్తూ ఉన్న కండక్టర్ is placed in a magnetic field.
ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెడితే అప్పుడు దానికి ఏమొస్తుంది అంటే ఒక ఫోర్స్, ఒక బలం అనేది దాని మీద అదేంటి ఎక్స్పీరియన్స్ చేస్తుంది, దాని మీద ఒక బలం అనేది వస్తుంది అని చెప్తున్నాడు. ఇక్కడ ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కరెంట్ క్యారీ కండక్టర్ అన్నాడు. అంటే ఆ కండక్టర్లు ఏం ప్రవహించాలి అంటున్నాడు, కరెంట్ ప్రవహించాలి అన్నాడు. కరెంట్ ఎప్పుడు మనకు ప్రవహిస్తుంది, మనకి సప్లై ఇచ్చినప్పుడు మాత్రమే ప్రవహిస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒక ఫ్యాన్ ఉంది, దాంట్లో కరెంట్ ఎప్పుడు ప్రవహిస్తుంది, మనం స్విచ్ ఆన్ చేస్తే, అంటే సప్లై ఉంటేనే కదా ప్రవహించేది. సో ఇప్పుడు లేదా ఒక ఫ్రిడ్జ్ ఉంది, దాంట్లో కరెంట్ ఎప్పుడు ప్రవహిస్తుంది, మనం సప్లై ఇచ్చినప్పుడు. సో కాబట్టి ఇక్కడ మోటార్లో ఖచ్చితంగా మనం ఏమి ఇవ్వాలి అంటే సప్లై అనేది ఇవ్వాలి. దాని యొక్క ప్రిన్సిపల్ లోనే ఉంది. ఏమంటున్నాడు, వెన్ ఎవర్ ఏ కరెంట్ క్యారీ కండక్టర్ అన్నాడు. కండక్టరే కాదు, దాంట్లో ఏం ప్రవహించాలి అంటున్నాడు, కరెంట్ అనేది ప్రవహించాలి అంటున్నాడు. కరెంట్ ఎప్పుడు ప్రవహిస్తుంది, మనకి సప్లై ఇచ్చినప్పుడు. సో కాబట్టి మనం డీసీ మోటార్ కానీ ఏసీ మోటార్ కానీ ఖచ్చితంగా మోటార్ అనే దానికి మనం ఏమి ఇవ్వాలి అంటే సప్లై ఇవ్వాలి. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ మనం ఏమి ఇవ్వాలి, ఒక కండక్టర్ తీసుకుంటాం, ఆ కండక్టర్కి మనం ఏమి ఇవ్వాలి అంటే సప్లై ఇవ్వాలి అన్నాం. సప్లై ఇచ్చి ఎక్కడ ప్లేస్ చేయాలి అంటున్నాడు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ప్లేస్ చేయాలి అన్నాడు. అంటే ఒక మ్యాగ్నెట్ తీసుకొని దాని మధ్యలో కండక్టర్ పెట్టాము అనుకోండి, దీనికి సప్లై ఇవ్వాలి అన్నాడు. ఇప్పుడు ఏమైంది అంటున్నాడు అంటే దీని మీద ఒక ఫోర్స్ అనేది వచ్చింది అని అంటున్నాడు. సో ఈ వర్కింగ్ ప్రిన్సిపల్ ని మనం ఇన్ డీటెయిల్ గా మనం చూద్దాం. సో ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటున్నాను. ఏమంటున్నాను, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెట్ లోనే కదా నార్త్ పోల్ సౌత్ పోల్ ఉండేది. సో కాబట్టి నేను ఒక మ్యాగ్నెట్ అనేది తీసుకున్నాను. మ్యాగ్నెట్ తీసుకున్నప్పుడు మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి ఉంటాయిగా, అవి ఎట్లా ప్రవహిస్తాయి, నార్త్ నుండి సౌత్ కి ప్రవహిస్తాయి. అయితే ఒక కండక్టర్ తీసుకున్నా, కండక్టర్ని ఒక టర్న్ వేసాను. కండక్టర్ని అదేంటి మనం మోటార్లో పెట్టినప్పుడు ఎట్లా చేస్తామని చెప్పాను, వైండింగ్ రూపంలో పెడతామని చెప్పాను కదా. సో దీంట్లో ఒక లూప్ వేసి ఒక టర్న్ వేసి నేను ఒక కండక్టర్ తీసుకున్నా. దీనికి ఏమి ఇచ్చాను అంటే సప్లై అనేది ఇచ్చాను. ఇది దేని సింబల్, బ్యాటరీ సింబల్. ఏ సింబల్, బ్యాటరీ సింబల్. బ్యాటరీ అంటే డీసీ సప్లైనే కదా. సో కాబట్టి నేను ఒక కండక్టర్ తీసుకున్నాను, దాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టాను, దానికి నేను సప్లై ఇచ్చాను. మనకి ఇది లా అదేంటి వర్కింగ్ ప్రిన్సిపల్ ఒబే అయింది కదా. సో అక్కడ ఏమంటున్నాడు, కరెంట్ క్యారీ కండక్టర్ తీసుకోవాలి, దాంట్లో కరెంట్ ప్రవహించాలి అంటున్నాడు. నేను కండక్టర్ తీసుకొని దాన్ని సప్లై ఇచ్చాను. సప్లై ఇచ్చినప్పుడు కరెంట్ ప్రవహిస్తుంది. నెక్స్ట్ ప్లేస్ దీన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నాడు. ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో దాన్ని పెట్టాలి అంటున్నాడు. ఒక మ్యాగ్నెట్ తీసుకొని ఆ మ్యాగ్నెటిక్ లైన్స్ మధ్యలో దీన్ని పెట్టారు. సో ఇప్పుడు దీని మీద ఏమైంది అంటున్నాడు అంటే ఫోర్స్ అనేది యాక్ట్ అయింది. అంటే ఇది రొటేట్ అయ్యిద్ది అంటున్నాడు. ఏది రొటేట్ అయ్యిద్ది అంటున్నాడు, కండక్టర్ రొటేట్ అయ్యిద్ది అంటున్నాడు. సో ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టినప్పుడు అది రొటేట్ అయ్యిద్ది, ఒక ట్విస్ట్ అయ్యిద్ది అని అంటున్నాడు. కాబట్టి ఇది ఏ డైరెక్షన్ లో రొటేషన్ జరిగిద్ది అనేది మనకి దేన్ని బట్టి చెప్తాము అంటే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ బట్టి చెప్తాం. డీసీ జనరేటర్ చెప్పుకున్నప్పుడు ఏ రూల్, దాంట్లో కరెంట్ ఏ డైరెక్షన్ లో వస్తుంది అనేది ఎట్లా చెప్పాము అంటే ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అనేది చెప్పాం కదా. సో ఇక్కడ డీసీ మోటార్లో మోటార్ అనేది ఎటువైపు తిరుగుతుంది అనేది మనకి దేన్ని బట్టి చెప్తాము అంటే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ బట్టి చెప్తాం. ఏంటది, ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అని అంటాం. ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ లో మాదిరి కానీ ఇక్కడ కూడా సేమ్ 3 ఫింగర్స్ తీసుకుంటాం. ఏమేంటయ్యి, థంబ్, 4 ఫింగర్, మిడిల్ ఫింగర్, ఈ 3 తీసుకుంటాం. థంబ్, 4 ఫింగర్ అంటే ఇండెక్స్ ఫింగర్, నెక్స్ట్ ఏంటి మిడిల్ ఫింగర్. ఈ 3 ఒకదానికి ఒకటి ఎట్లా పెట్టాలి, 90 డిగ్రీస్ టు ఈచ్ అదర్. ఈ 3 ఫింగర్స్ తీసుకుంటాం. థంబ్, 4 ఫింగర్, మిడిల్ ఫింగర్, ఈ 3 తీసుకొని అవి ఒకదానికి ఒకటి ఎట్లా పెడతాము అంటే 3 90 డిగ్రీస్ టు ఈచ్ అదర్ పెడతాము అని చెప్తాం. అయితే ఈ 4 ఫింగర్ ఏం సూచిస్తుంది అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్. ఏం చూపిస్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ చూపిస్తుంది. అంటే మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి ఏ లైన్ లో ఉన్నాయో చూపిస్తుంది. నెక్స్ట్ మిడిల్ ఫింగర్ ఏం చూపించింది అంటే
కరెంట్ డైరెక్షన్ ని చూపిస్తుంది. ఏంటి కరెంట్ డైరెక్షన్. కరెంట్ డైరెక్షన్ మనకి ఎట్లా తెలుస్తుంది అంటే మనం ఆల్రెడీ సప్లై ఇస్తున్నాం మోటార్లో. సప్లై ఇచ్చినప్పుడు కరెంట్ పాజిటివ్ నుంచి నెగిటివ్ ప్రవహిస్తూ ఉంటుంది కదా. సో పైకి అంటే అప్వర్డ్ లో ఫ్లో అవుతుందా లేదా డౌన్వర్డ్ లో ఫ్లో అవుతుందా అనేది మనకి ఈజీగా అర్థమైపోయింది. సో కాబట్టి కరెంట్ యొక్క డైరెక్షన్ మిడిల్ ఫింగర్. ఈ రెండు కనుక తెలిస్తే థంబ్ ఏం చూపించింది అంటే మోటార్ యొక్క డైరెక్షన్ ని చూపించింది. అంటే మోటార్ అనేది దాని మీద ఫోర్స్ అనేది క్లాక్ వైజ్ లో ప్రొడ్యూస్ అవుతుందా లేదా యాంటీ క్లాక్ వైజ్ లో ప్రొడ్యూస్ అవుతుందా అనేది మనకి తెలుస్తుంది. సో కాబట్టి మనకి వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ DC మోటార్ అనేది ఏంటి అంటే ఎప్పుడైతే కరెంట్ క్యారింగ్ కండక్టర్ ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టామో దాంట్లో ఫోర్స్ అప్లై అవుతుందన్నో ఆ ఫోర్స్ ఏ డైరెక్షన్ లో ఉత్పత్తి అవుతుంది అనేది మనకి దేని బట్టి చెప్తాము అంటే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ లో ఈ 3 ఫింగర్స్ తీసుకుంటాం. ఎడమ చేయి తీసుకొని ఈ 3 ఫింగర్స్ తీసుకుంటాం. అవేంటి అంటే థంబ్, 4 ఫింగర్, మిడిల్ ఫింగర్ అంటున్నాం. సో మిడిల్ ఫింగర్ ఏం చూపిస్తుంది అంటే కరెంట్ డైరెక్షన్ అంటే మన సప్లై ఎటువైపు సప్లై ఏ డైరెక్షన్ లో ఇచ్చామనేది ఇది చూపిస్తుంది. నెక్స్ట్ ఈ ఇండెక్స్ ఫింగర్ లేదా 4 ఫింగర్ చూపుడు వేలు వచ్చేసరికి మనకి ఏం చూపిస్తుంది అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని చూపిస్తుంది. నెక్స్ట్ ఈ థంబ్ ఏం చూపించింది అంటే మోటార్ ఏ డైరెక్షన్ నథింగ్ బట్ ఫోర్స్ అనేది మనకి ఏ డైరెక్షన్ లో వస్తుంది అనేది చూపిస్తుంది. సేమ్ ఇదే తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేస్తున్నా. సో ఇక్కడ నాకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ డైరెక్షన్ లో ఉంది, కరెంట్ ఇట్లా ఉంది. సో కరెంట్ ఎట్లా ఉంది లోపలికి ఉంది, కరెంట్ ఇట్లా లోపలికి వెళ్తుంది, ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంది. ఇప్పుడు థంబ్ ఎట్లా ఉంది ఇటు సైడ్ అంటే ఇక్కడ తిరుగుతుంది. సో ఈ కండక్టర్ అనేది ఇట్లా తిరిగిద్ది, కొంచెం ఇట్లా కొంచెం తిరుగుతా ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ నార్త్ పోల్ దగ్గర చూద్దాం. కరెంట్ డైరెక్షన్ ఎట్లా ఉంది ఇప్పుడు దాకా ఇట్లా ఉన్న కరెంట్ కొంచెం బయటకు వస్తుంది. ఓకేనా, అంటే ఇప్పుడు దాకా ఇట్లా లోపలికి వెళ్తుంది, ఇప్పటికి బయటకు వెళ్తుంది. బయటకు వచ్చినప్పుడు ఏమైంది కరెంట్ డైరెక్షన్ కిందకు వస్తుంది కదా. సో ఇట్లా ఉంది, లైన్స్ అనేవి సేమ్ డైరెక్షన్ లో ఉంటాయి. ఇప్పుడు రొటేషన్ ఏమైంది ఇటు అయ్యింది. అంటే ఈ కండక్టర్ ఇటు నుంచి ఇట్లా రొటేషన్ అనేది జరుగుతూ ఉంది. సో రొటేషన్ అనేది వస్తుంది అంటే ఏం వచ్చినట్టు దీని మీద ఏదైనా ఫోర్స్ యాక్ట్ చేస్తేనే కదా మనకి రొటేషన్ అనేది జరిగేది. సో కాబట్టి ఇట్లా ఈ కరెంట్ డైరెక్షన్ తర్వాత ఈ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ వల్ల మనకి ఏమైంది అంటే దాని మీద ఫోర్స్ అనేది యాక్ట్ అవుతా ఉంది. సో దీనే మనం ఏమంటాము అంటే టార్క్ అంటాం. సో మోటార్లో ఫైనల్ అవుట్పుట్ ఏమొస్తుంది అంటే టార్క్ అంటాం. టార్క్ అంటే ఏంటి అంటే ట్విస్టింగ్ ఫోర్స్. ఏంటది ట్విస్ట్ చేయడం అంటే ఏంటి మెలి తిప్పేది. సో ఈ ఫోర్స్ ఉండటం వల్ల కండక్టర్ ఇట్లా ఉండాల్సి ఇట్లా రొటేట్ అవుతుంది. సో కాబట్టి ఫైనల్ అవుట్పుట్ మోటార్లో వచ్చేసి ఏమొచ్చింది అంటే టార్క్. జనరేటర్లో ఏమొచ్చింది అంటే ఈఎంఎఫ్ వచ్చింది. ఇప్పుడు మోటార్లో ఏమొచ్చింది అంటే టార్క్ వచ్చింది. ఈ ఫోర్స్ వల్ల ఆ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ వల్ల మనకేమవుతుందంటే కండక్టర్ ఇట్లా రొటేట్ అవుతా ఉంది, ఇట్లా రొటేట్ అవుతుంది. సో కాబట్టి ఇది మనకి ఏంటి అంటే వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ DC మోటార్. వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ DC మోటార్లో ఏం చూసామంటే అది అసలు ప్రిన్సిపల్ ఏంటి అని చెప్పాం. అదేంటి వెనెవర్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎప్పుడైతే కరెంట్ ప్రవహిస్తున్న ఒక కండక్టర్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెడతామో అప్పుడు అది ఫోర్స్ ని ఎక్స్పీరియన్స్ చేసింది. ఇక్కడ ఫోర్స్ వచ్చిందా లేదు. సో ఫైనల్ అవుట్పుట్ అనేది వచ్చింది. సో ఈ ఫోర్స్ ఏ డైరెక్షన్ లో ఉత్పత్తి అవుతుంది అనేది మనకి ఎట్లా తెలిసింది అంటే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ బట్టి తెలిసింది. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఏమేమి తీసుకుంటాం, థంబ్ ఎడమ చేయి తీసుకొని థంబ్ 4 ఫింగర్ మిడిల్ ఫింగర్ తీసుకుంటాం. ఆ మూడు ఒకదానికొకటి పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, మూడు 90 degrees టు ఈచ్ అదర్ పెట్టుకుంటే మనకి ఇదేమో కరెంట్ డైరెక్షన్. సప్లై ఏ డైరెక్షన్ వేస్తామో మనకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ మ్యాగ్నెట్ పెడుతున్నాం కాబట్టి నార్త్ నుంచి సౌత్కి వెళ్తుంది కాబట్టి ఇదే డైరెక్షన్ తెలుసు. నెక్స్ట్ ఇదేంటి, ఇది మా ఫోర్స్ ఏ డైరెక్షన్ ఉత్పత్తి అవుతుందో మనకి చెప్తుంది అనమాట. సో ఈ సేమ్ రూల్ ని ఇక్కడ అప్లై చేశారు. ఈ రెండు లాస్ ని ఇక్కడ అప్లై చేసినప్పుడు మనకి మోటార్ అనేది సౌత్ పోల్ దగ్గరేమో పైకి తన్నుతుంది, నార్త్ పోల్ దగ్గరకేమో కిందకి తన్నుతుంది. సో ఇక్కడ ఈ కండక్టర్ ఉంది, సౌత్ పోల్ దగ్గర వచ్చేసరికి ఇట్లా పైకి తిరుగుతుంది, నార్త్ పోల్ దగ్గర వచ్చేసరికి కింద తిరుగుతుంది. అంటే ఇది ఏ డైరెక్షన్ అయితే
క్లాక్ వైజ్ డైరెక్షన్ అనేది. సో ఈ విధంగా మనకి మోటార్ అనేది పనిచేసిద్ది. ఓకేనా? అయితే నెక్స్ట్ టాపిక్ ఏమంటున్నాము, టార్క్ ప్రొడక్షన్ ఆఫ్ DC మోటార్ అంటున్నాం. ఇప్పటి వరకు వర్కింగ్ ప్రిన్సిపల్ చూసాం. నెక్స్ట్ టార్క్ అంటున్నాం. టార్క్ అంటే ఏం చెప్పాను, ట్విస్టింగ్ ఫోర్స్ అని చెప్పాను. ఏంటది? ట్విస్టింగ్ ఫోర్స్ అని చెప్పాను. దీని యొక్క యూనిట్స్ ఏంటి అంటే న్యూటన్ మీటర్ అన్నాం. ఏంటి? న్యూటన్ మీటర్. న్యూటన్ మీటర్ ఎందుకు వచ్చింది అని చూద్దాం. అసలు టార్క్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే ఇట్ ఈస్ అ ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ ఇన్ అండ్ రేడియస్ అంటున్నాం. ఇప్పుడు మోటార్ తిరుగుతుంది అంటున్నాం, రొటేట్ అవుతుంది అంటే నథింగ్ బట్ అదేంటి, సర్కిలేగా. సర్కిల్కి ఏముంటుంది, రేడియస్ అనేది ఉంటుంది. కొన్ని చిన్న చిన్న సర్కిల్స్ అంటే చిన్న మోటార్స్ అయితే చిన్న అదేంటి కండక్టర్ అనేది ఉంటుంది. అదే పెద్దగా వచ్చేసరికి ఈ సర్కం రేడియస్ అనేది నథింగ్ బట్ సర్కిల్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో కాబట్టి టార్క్ యొక్క ఫార్ములా ఏంటి అంటే ఎంత ఫోర్స్ తో తిరిగింది అది ఎంత రేడియస్ ని కలిగి ఉంది. ఇప్పుడు చిన్న రేడియస్ కంటే సపోజ్ 2 మీటర్స్ ఏమో 2 సెంటీమీటర్స్ ఏమో ఉంది. అదే పెద్ద దానికైతే రేడియస్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా. ఇప్పుడు చిన్న సర్కిల్ ఉందనుకోండి, తక్కువ ఫోర్స్ తిరిగితే సరిపోయింది. అదే పెద్దది ఉందనుకోండి, పెద్ద రేడియస్ ఉంటే మనకి ఏంటి, ఎక్కువ ఫోర్స్ అనేది రొటేట్ అవ్వాలి. సో టార్క్ యొక్క ఫార్ములా ఏంటి అంటే ఫోర్స్ ఇంటూ రేడియస్ అని అంటున్నాం. సో కాబట్టి ఫోర్స్ యూనిట్స్ ఏంటి, న్యూటన్స్ అంటాము. రేడియస్ యూనిట్స్ ఏంటి, మీటర్స్ అంటాం. సో కాబట్టి టార్క్ యొక్క ఫార్ములా అనేది యూనిట్స్ ఏంటి అంటే న్యూటన్ మీటర్ అంటాం. ఇప్పుడు మనం టార్క్ కి ఒక ఫార్ములా అనేది డిరైవ్ చేద్దాం. అంటే ఎంత DC జనరేటర్స్ లో చెప్పుకున్నాం ఈఎంఎఫ్ ఎంత ఉత్పత్తి అవుతుంది అనేది మనకి ఎట్లా తెలుసుకోవాలంటే 5ZNP/60A బట్ వస్తుంది అని చెప్పుకున్నాం కదా. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ ఒక్కొక్క మోటార్ కి టార్క్ అనేది డిఫరెన్స్ అవుతూ ఉంటుంది. ఓ చిన్న మోటార్ కి తక్కువ టార్క్ ప్రొడ్యూస్ అయ్యింది, పెద్ద దానికి ఎక్కువ టార్క్ ప్రొడ్యూస్ అయ్యింది కదా. సో ఎంత టార్క్ అనేది ప్రొడ్యూస్ అయ్యింది అనేది మనం ఎట్లా తెలుసుకుంటామంటే ఈ ఫార్ములా బట్టి తెలుసుకుందాం. అసలు ఇక్కడ టోటల్ పవర్ ఎంత ఉత్పత్తి అయింది అనేది ఏం చేద్దాం. పవర్ ఫార్ములా ఏంటి మనకి, వర్క్ డన్ బై టైం. కొంత టైంకి ఎంత వర్క్ అనేది కంప్లీట్ చేసామో మనకి ఎట్లా దాన్ని ఏమంటామంటే పవర్ అని అంటాం. సో ఈ పవర్ కి ఒక ఫార్ములా ఉంది, ఫోర్స్ ఇంటూ రేడియస్ బై టైం అని అంటున్నాం. సో నెక్స్ట్ రేడియస్ కి ఫార్ములా ఇక్కడ యాంగులర్ స్పీడ్ వస్తుంది. సో 2πr బై టైం అని అంటున్నాం. ఎంత యాంగులర్ స్పీడ్ తో తిరిగింది ప్లస్ ఎంత ఫోర్స్ తో తిరిగింది బై టైం వేస్తే దానికి ఎంత పవర్ డెవలప్ అయింది అనేది వచ్చింది. సో కాబట్టి ఫోర్స్ ఇంటూ 2πr బై టైం అని అంటున్నాం. ఇక్కడ ఫోర్స్ ఇంటూ ఆర్ ని పక్కకు వేస్తున్నాం. ఈ రెండు పోతే ఇంకేముంటాయి, 2π బై టైం ఉంటుంది. ఫోర్స్ ఇంటూ రేడియస్ అంటే ఏం చెప్పుకున్నాం, టార్క్ అని చెప్పుకున్నాం కదా. సో ఫోర్స్ ఇంటూ రేడియస్ అంటే టార్క్ టౌ ఈక్వల్ టు 2π బై టైం. ఎట్లా తీసుకుంటామంటే మనం ఇక్కడ రివల్యూషన్స్ అని అంటున్నాం కదా, టైంకి 60/n తీసుకుంటాం. అంటే 1 మినిట్కి 60 సెకండ్స్ కాబట్టి మనకి స్పీడ్ అనేది నిమిషానికి ఎన్నిసార్లు తిరిగిద్దో దాన్ని స్పీడ్ అంటారు కాబట్టి 60 సెకండ్స్కి తీసుకుంటాం. సో కాబట్టి టార్క్ ఇంటూ 2π, దీన్నేమో పైకి తెప్పిస్తున్నాను బై 60, 2πn/60 అయింది. ఇప్పుడు పవర్ కి ఫార్ములా ఏంటి, P = టార్క్ ఇంటూ 2πn/60 అయింది. పవర్ అంటే మనకి ఫార్ములా ఏంటి, వోల్టేజ్ ఇంటూ కరెంట్ అంటున్నాం. ఈ వోల్టేజ్ ఏంటి అంటే బ్యాక్ ఈఎంఎఫ్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. DC మోటార్లో బ్యాక్ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయితే అని చెప్పా. ఎందుకు ప్రొడ్యూస్ అయింది అంటే DC జనరేటర్లు ఏం చెప్పుకున్నాం, కరెంట్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు ఆ కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు అది రొటేట్ అయినప్పుడు మనకి ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయింది అని DC జనరేటర్ యొక్క ప్రిన్సిపల్ చెప్పినప్పుడు చెప్పాం. సేమ్ DC మోటార్లో కూడా కండక్టర్ని పెడుతున్నాము, అది రొటేట్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెడుతున్నాం. కాబట్టి మనకు కూడా DC మోటార్లో కొంత ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అయింది.
ఆ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయిన ఈఎంఎఫ్ ఏం చేసిద్ది అంటే మనం ఇచ్చిన సప్లై వోల్టేజ్ ని అపోజ్ చేసిద్ది. మనం ఇచ్చిన సప్లై వోల్టేజ్ 20 volts అనుకుంటే ఆ ఈఎంఎఫ్ అంటే లోపల ప్రొడ్యూస్ అయిన బ్యాక్ ఈఎంఎఫ్ 10 volts అనుకుంటే ఈ రెండింటిని మైనస్ చేసి మిగిలిన సప్లై మోటార్కి వెళ్ళింది. సో ఇది ఒక లాస్ కాబట్టి దీన్ని ఏమంటామంటే బ్యాక్ ఈఎంఎఫ్ అంటాం. పవర్ ఫార్ములా ఏంటి? వోల్టేజ్ ఇంటూ కరెంట్. ఇక్కడ టార్క్ ఇంటూ 2πn/60. ఈఎంఎఫ్ కి ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం? 5ZNP/60A ఇంటూ IA is equal to టార్క్ ఇంటూ 2πn/60 అనుకున్నాం. ఇక్కడ క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉన్నాయా? 60 క్యాన్సిల్ అయిపోతాయి, n క్యాన్సిల్ అయిపోతాయి. సో మిగిలింది ఏంటి? ఈ టార్క్ ఒక్కదాన్ని ఇటేసి ఉంచేసి మిగిలిన ఇటు తీసుకొచ్చేద్దాం. 5ZP/60A IA is equal to ఇక్కడ అదేంటి పైన ఉంది కాబట్టి కిందకు వచ్చి ఇటువైపు వచ్చేసరికి ఏమైంది? 2π అయింది, టార్క్ అయింది. సో ఇదంతా కాన్స్టెంట్ టర్మ్. ఒక మోటార్లో కండక్టర్స్ ని మార్చలేము, మోటార్లో పోల్స్ ని మార్చలేము, ప్యారలల్ పాత్స్ ని మార్చలేము. 2π అనేది కాన్స్టెంట్, 60 అనేది కాన్స్టెంట్. సో ఫైనల్ గా టార్క్ అనేది దేని మీద ఆధారపడింది అంటే దానికి ఎంత ఫ్లక్స్ ఉంది ప్లస్ ఎంత కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనే దాని మీద ఆధారపడి మనకి టార్క్ అనేది ప్రొడ్యూస్ అయింది. సో కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం టార్క్ ఒక మెషిన్ లో ఎంత ప్రొడ్యూస్ అయింది అనేది చూసుకోవచ్చు. అసలు టార్క్ వేటి మీద ఆధారపడుతుంది అంటే ఫై అంటే ఫ్లక్స్ మీద ఆధారపడుతుంది, నెక్స్ట్ ఐఏ అంటే ఆర్మేచర్ కరెంట్ మీద ఆధారపడుతుంది. సో కాబట్టి ఇది టార్క్ యొక్క డెఫినేషన్. ఇది ఒక సింపుల్ ఇది గుర్తుపెట్టుకోండి, టార్క్ ఫ్లక్స్ అండ్ ఆర్మేచర్ కరెంట్ మీద ఆధారపడుతుంది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సో ఈ రోజు క్లాస్ లో మనం DC మోటార్ స్టార్ట్ చేసుకున్నాం. మోటార్స్ యొక్క ఇంట్రడక్షన్ డెఫినేషన్ చూసాం, కన్స్ట్రక్షన్ DC మోటార్స్ లో ఏమేమి పార్ట్స్ ఉంటాయో చూసాం, వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ DC మోటార్, అసలు మోటార్ ఎట్లా తిరుగుతుంది, ఏ ప్రిన్సిపల్ మీద ఆధారపడి పనిచేస్తుంది అనేది చూసాం. నెక్స్ట్ ఫైనల్ అవుట్పుట్ మోటార్ లో వచ్చే టార్క్ ఎట్లా ప్రొడ్యూస్ అయితే దాని యొక్క ఫార్ములా ఏంటి, ఫైనల్ గా అది దేని మీద ఆధారపడుతుంది అనేది చూసాం. నెక్స్ట్ క్లాస్ లో మిగిలిన DC మోటార్స్ కంటిన్యూ చేద్దాం. ఈ DC మోటార్స్ కంప్లీట్ అయిన తర్వాత థియరిటికల్ గా దాని మీద ఉన్న బిట్స్ అనేవి మనకి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.